ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే టమాటా పప్పు. కందిపప్పు వేసి చేసామనుకుంటున్నారా? లేదండో, కొంచెం డిఫరెంట్ గా సో పెసరపప్పుతో టమాటా పప్పు అయితే చేసేద్దాం. సో ఈ పద్ధతిలో చేశారంటే మీ ఇంట్లో చిన్న పిల్లలు చాలా ఇష్టపడతారు. మా ఇంట్లో వాళ్ళకు కూడా అంత ఇష్టం. మరి ఈ పద్ధతిలో చేశారంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మొత్తం చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటది. అండ్ సింపుల్ రెసిపీ, మన ఇంట్లో ఉండే వాటితోనే అయిపోయే సింపుల్ రెసిపీ కూడా. పప్పు ప్రాంతాన్ని బట్టి చేర్పులు కూర్పులు మోడిఫికేషన్స్ ఉంటాయి కదండి. సో ఈ స్టైల్లో చేశారంటే ఖచ్చితంగా యూ విల్ లవ్ ఇట్ అండి. అంత టేస్టీగా ఉంటది అనమాట. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటది. ట్రస్ట్ మీ, మీకు చాలా బాగా అయితే నచ్చుతుందండి. సో మరి అయితే ఆలస్యం ఎందుకు, ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? లెట్ స్టార్ట్. ముందుగా ఈ పప్పు చేయడానికి అయితే మనం పెసరపప్పు తీసుకుంటున్నానండి. ఈ కప్పే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనమాట. ఇది 150 గ్రామ్స్ ఆఫ్ కప్పు. ఓకేనా? సో ఈ కప్పుతో నేను 150 గ్రామ్స్ ఆఫ్ పెసరపప్పు అయితే వేసేస్తున్నాను అనమాట. సో ఈ పెసరపప్పుని ఒక 2 to 3 టైమ్స్ అయితే శుభ్రం చేసుకున్న తర్వాత కుక్కర్ లోకి తీసుకోవాలన్నమాట. సో మీరు గ్యాస్ మీద అయితే కుక్కర్ పెట్టుకోండి. సో ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కుక్కర్ లోకి వేసేసుకుందాం. సో పెసరపప్పు, ఇలా కడిగిన పెసరపప్పు ఇందులోకి వేసేసిన తర్వాత ఒక 3 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఈ సైజ్ లో కట్ చేసుకుని కొంచెం పెద్ద సైజ్ లో వేసేసుకోండి. సో తర్వాత ఒక 4 or 5 టమోటాస్ మీడియం సైజ్ ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి కూడా వేసేసుకుందాం. ఓకేనా? సో తర్వాత వెల్లుల్లి పొట్టు తీసి ఒక 5 రెమ్మలు అయితే వేసేసుకుందామండి. ఓకేనా? వెల్లుల్లి మీరు ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళైతే. సో వెల్లుల్లి వేసిన తర్వాత కల్లుప్పు అయితే ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. సో తక్కువ అయితే మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఓకేనా? సో తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసేస్తున్నాను. సో తర్వాత ఎండుమిర్చి ఓన్లీ 2నే తీసుకున్నానండి. కొంచెం పిల్లలు స్పైసీనెస్ తక్కువే తింటారు కాబట్టి స్పైసీనెస్ తక్కువే వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఒక 4 వేసేసేయాలన్నమాట. ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 4 ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. సో తర్వాత చింతపండు ఒక హాఫ్ నిమ్మ బద్దంతా తీసుకోవాలి. ఓకేనా? సో దాన్ని కడిగి 2-3 సార్లు వేసేసేయాలన్నమాట. సో తర్వాత ఇప్పుడైతే వాటర్ పోసుకోవాలండి. వాటర్ ఎలా పోసుకోవాలంటే, మీరు పెసరపప్పు ఉన్నాం కదా 150 గ్రామ్స్ ఆఫ్ కప్పు, ఆ కప్పుతో ఒక 6 కప్స్ అయితే పోసుకోవాలన్నమాట. సో ఈ మెజర్మెంట్ అయితే ఎగ్జాక్ట్ గా మీకు సరిపోతుంది అనమాట. ఈ పప్పు ఒక 3 to 4 మెంబర్స్ అయితే తినొచ్చు అనమాట. సో 6 కప్స్ ఆఫ్ వాటర్ పోస్తే కరెక్ట్ గా మీకు కన్సిస్టెన్సీ కూడా సరిపోతుందండి. సో మరీ నీళ్ళగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉంటదన్నమాట. తర్వాత విజిల్ పెట్టేయాలండి. విజిల్ పెట్టేసి ఒక 5 విజిల్స్ రానివ్వాలి. సో పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది మామూలుగానే. సో 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ప్రెజర్ తీసేసి, కుక్కర్ ప్రెజర్ తర్వాత ఇలా మెదుపుకోవాలన్నమాట. నున్నగా మెదుపుకోవాలి. ఎంత వీలైతే అంత నున్నగా మెదుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం తిరగమాత వేసుకుందాం. తిరగమాతకి బాండలు పెట్టుకుని గ్యాస్ పైన. సో తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను. కొంచెం వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసాను. ఇవి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత అయితే ఇప్పుడైతే ఇవి మెయిన్ మన తిరగమాత అనేది ఈ పద్ధతిలోనే వేసుకోవాలండి. అప్పుడే ఆ పప్పుకు మధురం వస్తుంది. ఏ కర్రీలోకైనా ఈ విధంగా తిరగమాతకు వేసుకుంటే మీరు టేస్ట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుందండి. సో ఇప్పుడు ఆవాలు అవి చిప్పట్లు ఆడిన తర్వాత ఒక ఆనియన్ నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. సో వెల్లుల్లి ఒక 5 to 6 పొట్టు వలుసుకొని సన్నగా మధ్యలోకి ఒక 3 పీసెస్ గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఎండుమిర్చి ఒక 3 మధ్యలో కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఓకేనా? సో తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత అన్ని గోల్డెన్ కలర్ లో చేంజ్ అయ్యేంత వరకు, ఆనియన్స్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేయాలండి. సో కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు మనం అయితే అన్ని ఒక్కసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో ఇలా గోల్డెన్ కలర్ లో చక్కగా టర్న్ అయిపోయింది చూసారా? సో ఇలాగా మీడియం ఫ్లేమ్ లో టర్న్ అయ్యేంత వరకు ఉంచి ఇప్పుడు మనం మెదుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పప్పునైతే ఇందులోకి పోసేసేయాలన్నమాట. సో ఇక్కడ తిరగమాతలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది అనమాట. సో ఇంకేముంది, మా తిరగమాత ఇందులో పప్పు పోసేసి ఒక్కసారి చక్కగా కలుపుకుంటే మన టేస్టీ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. రండి, సింపుల్ అండ్ క్విక్, మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకునే వెరీ వెరీ టేస్టీ కర్రీ అని చెప్పాలి. నిజంగానే అంత బాగుంటది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది, మీ పిల్లలు ఇష్టంగా తిన్నారా అవన్నీ కమెంట్ చేయండి. సో మీరు కూడా చేస్తే ఎలా కుదిరిందో పిక్చర్ ని అప్లోడ్ చేయండి కమెంట్స్ లో. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సింపుల్ అండ్ క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ పొద్దు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.